ఈ వీడియో అనేది మనీ వ్యూ లోన్లో యాడ్ ఫండ్ ఎలా చేయాలి, యాక్టివేషన్ ఏ విధంగా చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాము. ప్రీవియస్ వీడియోలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని ఉంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పిఎస్ లింక్ కూడా నేను ఇందులో పెడతాను, ఒకసారి చూడొచ్చు. ఓకే అండి, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఐడిని యాక్టివేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇన్యాక్టివ్ ఉంది. ఇప్పుడు యాక్టివ్ చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్స్ ఉంది, యాడ్ ఫండ్, ఇక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఆప్షన్లో అయినా చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ ఫండ్ అని ఉంటుంది. దీని మీద ఏదైనా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం 2 విధాలుగా పేమెంట్ అనేది కంపెనీకి పంపించవచ్చు. అది ఫస్ట్ పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకి యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకొని ఫోన్పే దగ్గరికి వెళ్ళి మనం పేమెంట్ పే చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి మెంబర్షిప్ కాస్ట్ వచ్చి ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 1440 రూపాయలు అనమాట. నేను ఈ ఐడి యాక్టివేషన్ చేస్తున్నాను. సో 1440 అనేది పేమెంట్ చేస్తున్నాను. ఇంకో ప్రాసెస్ ఏంటంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోన్పే దగ్గరికి వెళ్ళండి. ఫోన్పే దగ్గరికి వెళ్ళాక ఇక్కడ మీకు స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, స్కాన్ ఆప్షన్ ఉంటుంది మనకి ఫోన్పేలో స్కాన్ ఓపెన్ అనేది చేయండి ఫస్ట్. ఓకేనా. చేశాక ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి దాని మీద గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసాం కదా, అక్కడ కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ టెక్ మనీ అని వచ్చేసింది. ఇక్కడ మనం పేమెంట్ అనేది చేసేద్దాం. 1440 రూపాయలు. ప్రొసీడ్ టు పే చేశాక ఇక్కడ పేమెంట్ మొత్తం చేశాక సక్సెస్ఫుల్ వచ్చాక దాన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ అనేది తీయండి ప్రతి ఒక్కరు. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని మనం స్క్రీన్ షాట్ అనేది తీద్దామండి. తీసాక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకోండి. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా సైడ్లో అప్లోడ్ చేయాలి కాబట్టి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ డిపాజిట్ అమౌంట్ ఎంత మనం పే చేసామండి, 1440. ఓకే. ఇక్కడ యూటీఆర్ నెంబరు పేస్ట్ చేయండి. చేశాక ఇక్కడ సెలెక్ట్ ఫైల్ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీయాలని చెప్పాను కదా, దాన్ని అప్లోడ్ చేద్దాం. డన్. ఇది చేశాక మనం సెండ్ కొట్టేస్తే వాళ్ళకి ఫండ్ రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం. ఓకే. ఇక్కడ ఏంటంటే మీరు ఒకేసారి మీ డౌన్లైన్ వాళ్ళకి కూడా ఫండ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఒక 5 ఐడీలు వేయాలనుకుంటున్నారు అనుకోండి, 1440 ఇంటూ 5 అంటే 7200 ఒకేసారి పేమెంట్ కొట్టేసేసి ఆ స్కాన్ అనేది ఇక్కడ మీరు స్కాన్లోకి వెళ్ళి పేమెంట్ కొట్టేసి ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ పిక్ అనేది మనం అప్లోడ్ చేసి సెండ్ అని కొట్టేస్తే మనకి 7000 కూడా చూడండి, ద రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ ఇలా వచ్చింది. ఇక్కడ మీకు చివరి ఇక్కడ స్కై బ్లూ కలర్లో వ్యూ రిపోర్ట్ అని ఉంది చూడండి, అక్కడికి వెళ్ళండి. అది అప్లోడ్ చేశారా, పెండింగ్లో ఉందా అనేది కనిపిస్తుంది. ఇక్కడ పెండింగ్లో ఉంది, కొంచెం సేపు వెయిట్ చేయండి. ఓకే. ఒక 5 to 10 minutes అనేది వెయిట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టేటస్ మనం సెర్చ్ చేసుకుందాం. వ్యూ రిపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళాక మన ఐడి నెంబర్ని ముందు కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకున్నాక ఇక్కడ కింద చూడండి యాక్టివేట్ ఐడి అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ చూడండి యాక్టివేషన్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకు కనిపించేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ యూజర్ నేమ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా అదే ప్యాకేజ్ ఉంది కాబట్టి అదే సేవ్ అయి ఉంటుంది. తర్వాత యాక్టివేషన్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, డియర్ యూజర్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ యాక్టివేటెడ్ యువర్ ఐడి. మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ చేస్తారో అప్పుడే మీకు వెంటనే ఫస్ట్లోనే 700 రూపాయలు కూడా మీకు రావటం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ 700 రూపాయలు
మీరు ఇక్కడ ఈడబ్ల్యూ ఎప్పుడైతే పే చేయాలో అది డేట్స్ సహా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు యాక్టివేషన్ ఇక్కడ చూడండి, యాక్టివ్ అని వచ్చింది, ఇందాక ఇన్యాక్టివ్ ఉంది. ఓకేనా, ఇది ప్రాసెస్ యాక్టివేషను, ఫండ్ చేసే ప్రాసెస్. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ మీరు యాక్టివేషన్ అవ్వగానే మీ టీం వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయమని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ ఇంటి పేరు ఇంటి పేరు టైప్ చేయండి. లాస్ట్ నేమ్ అంటే మీ పేరు. ఓకే, అకౌంట్ నెంబరు మీరు 1కి 2 సార్లు చూసుకొని మీరు ఎంటర్ చేయండి. బ్యాంకు ఎస్బీఐ ఏదైతే అది. ఓకే, బ్రాంచ్ ఏ ఊర్లో ఉంది అది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు రేపే ఈ కంపెనీలో విత్డ్రా టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 అనమాట. మీరు పెట్టిన విత్డ్రా అనేది 5 to 10 minutes లోపే మీ అకౌంట్లోకి 10% కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.